అసలు పరిశీలన కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న సామాజిక న్యాయం సామాజిక స్ఫూర్తున్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్గా సిన్సియర్గా కమిటెడ్గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో ఎస్సీ సబ్ క్యాస్ట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్కి ఈ 15%లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act Telangana Act number 15 of 2025, the
Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్ తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు దిస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ యూ కెన్ టేక్ ఎ కాపీ ఫ్రమ్ us. This is available. This includes procedure for implementation of the rule of reservation. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సెస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సెస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by